హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూడబోతున్నాం అనమాట. ఇక్కడ మనం యూస్ చేసిన మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో పెట్టాను అనమాట. ప్లీజ్ వెళ్ళి అక్కడ చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మన నెక్ మెజర్మెంట్ చూస్తున్నాం. మన నెక్ రౌండ్ ఎంత ఉంది మెజర్ చేసుకొని దాంట్లో 5వ భాగం అంటే ఇక్కడ నాకు 3.2 ఇంచెస్ వచ్చింది. 3.2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాలి. నెక్ డౌన్ అనమాట. ఇది బేసిక్ బాడీస్ కాబట్టి జస్ట్ బ్యాక్ బాడీస్ కోసం నేను ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టి గీస్తున్నాను. ఓకే, మన అవసరాన్ని బట్టి మనం అది ఎంత డీప్గా పెట్టుకోవాలనేది మనం మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ అనమాట. షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ పార్ట్ అంటే ఇక్కడ 7.5 ఇంచెస్తో మనం షోల్డర్ మెజర్మెంట్ మెజర్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేయాలి. తర్వాత ఏంటి అంటే షోల్డర్ స్లోప్. మన షోల్డర్ స్ట్రైట్గా ఉండదు, మన భుజం స్ట్రైట్గా ఉండదు అనమాట. దానికోసం షోల్డర్ స్లోప్ అనమాట. షోల్డర్లో 10వ వంతు అంటే ఇక్కడ 1.5 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకొని ఇలా స్లాంట్గా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ కోసం షోల్డర్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్, ఆర్మ్ రౌండ్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే 7.5 ఇంచెస్ అనమాట. 7.5 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకొని సేమ్ అదే మార్కింగ్ ఇటువైపు కూడా చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీసేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ గీసే లైన్ దగ్గర ఏంటంటే మనం బస్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలంటే మన చెస్ట్ మెజర్మెంట్లో 4th పార్ట్ ఇక్కడ నాకు వచ్చేసి 9 ఇంచెస్ వచ్చిందనమాట. సో 9 ఇంచెస్తో ఒక లైన్ గీసేసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం మనం మెజర్మెంట్ అనమాట. ఈ 7.5 ఇంచెస్లో మిడిల్ పార్ట్ తీసుకుంటే అంటే 3.75 దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలన్నమాట. ఈ 3.75 దగ్గర పాయింట్లో ఏంటంటే మనం బ్యాక్ బాడీస్ కోసం కాబట్టి ఒక 0.4 ఇంచెస్ లోపలికి అంటే 1 సెంటీమీటర్ లోపలికి పెట్టుకొని ఈ 3 పాయింట్స్ కలిసేలాగా మనం ఒక రౌండ్ గీసుకోవాలన్నమాట. ఆ 9 ఇంచ్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు మనం పెట్టుకున్న 0.4 ఇంచుది, ఇక్కడ 1.5ది, ఇవన్నీ కలుస్తూ ఒక లైన్ గీసుకోవాలి. అది ఆర్మ్ రౌండ్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే వెయిస్ట్ లైన్. మన నడుము మెజర్మెంట్ ఎక్కడ పెట్టుకుంటున్నాము అంటే 16 ఇంచెస్. సో 16 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఇక్కడ నడుము మెజర్మెంట్ వచ్చేసి నాది 30 ఉండడం వల్ల 30లో 4th పార్ట్ అంటే 7.5 ఇంచెస్తో ఒక మార్క్ గీస్తున్నాము. ఇక్కడ మనం గీసే ఏ మెజర్మెంట్కి ఖర్చు లేదు. ఓకే, ఖర్చు లేకుండా ఉన్నది ఉన్నట్టు గీస్తున్నాం అన్నమాట. ఓకే, అందుకే ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు నెక్ బేసిక్ అని అనుకుంటున్నాం కాబట్టి రౌండ్ నెక్కే గీసేసుకుందాం. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా గీసుకోవాలి, దీంట్లోనే చిన్న చిన్న చేంజెస్తో ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఆర్మ్ రౌండ్ లోతు ఉంది కదా, ఇందాక మనం 0.4 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ ఇంకొక 0.4 అంటే ఇంకొక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అది కొంచెం లోతు కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు ఉంటుంది. సో కరెక్ట్గా బాడీ మీద ఫిట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ కోసం, ఇది ఫ్రంట్ కోసం. ఓకే, ఇంకొక చిన్న చేంజ్ ఏంటి అంటే నెక్ డెప్త్. మనం ఎప్పుడు నెక్ ముందు కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి మన నెక్ మెజర్మెంట్లో by 5 దానికి ఒక 0.5 ఇంచెస్ యాడ్ చేస్తే నాకు ఇక్కడ 3.7 వచ్చింది. 3.7తో నేను నెక్ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట, ఫ్రంట్ నెక్ మెజర్మెంట్. ఇది కూడా మనం రౌండే గీస్తున్నాం. మీకు కావాలి అనుకున్న దాన్ని బట్టి మీరు గీసేసుకోవచ్చు, ఫ్రంట్ ఇంకా బ్యాక్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనం హ్యాండ్ ఎలా గీయాలి చూద్దాం. ఓకే, ఇది కటింగ్ చేసేసుకొని మనం హ్యాండ్ ఎలా గీసుకోవాలో చూద్దాం. హ్యాండ్ కోసం ఏంటి అంటే ఇప్పుడు కర్వ్ తీసుకుంటాం కదా, ఆ కర్వ్ ఎంతవరకు తీసుకోవాలనే దానికి ఏంటంటే బస్ట్ పాయింట్లో 10th పార్ట్ దానికి ఒక 1.2 ఇంచెస్ అంటే ఇక్కడ నాకు 4.7 ఇంచెస్ వచ్చింది. 4.7 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసేసి ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ని మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్ మనం అక్కడ హ్యాండ్ మీద గీయబోతున్నాము. సో ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండు డిఫరెంట్ మెజర్మెంట్ ఉంది కాబట్టి సో రెండు సపరేట్గా ఇలా మెజర్ చేసుకోవడం బెటర్. ఒకదాన్ని మెజర్ చేసి 2 into 2 వేసుకోకుండా. ఇక్కడ నాకు 18 వచ్చింది. 18 minus 0.5 ఇంచెస్ బై 2 చేస్తే 8.75 ఇంచెస్ వచ్చింది. 8.75 ఇంచెస్ పెట్టుకొని ఆ గీత మీద
3 ఈక్వల్ భాగాలుగా మనం వేరే పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. 8.75/3 వేస్తే మీకు వస్తుంది. అంతా మెజర్మెంట్తో 3 ఈక్వల్ పార్ట్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన లోతు కోసం ఎలాంటి కర్వ్ కోసం మెజర్మెంట్స్ చూస్తున్నాం. ఇక్కడ 0.8 ఇంచెస్, ఇక్కడ 0.2 ఇంచెస్ పెట్టాలన్నమాట. అవి 2 పాయింట్స్ కలుపుతూ ఇలా గీసుకోవాలి. ఈ ఎడ్జ్లో కూడా ఒక 0.8 ఇంచెస్ పెట్టాలన్నమాట. సో ఇలా ఒక కర్వ్ గీసుకోవాలి. సో ఈ కర్వ్ గీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఉన్నదానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం, ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కాబట్టి. సో నాది 10 ఉంది, ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసి సో 11 ఇంచెస్తో ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాము. తర్వాత 10 ఇంచెస్ దగ్గర మన చెయ్యి మెజర్మెంట్ ఎంత ఉంది, ఇక్కడ నాది వచ్చేసి 5.5 ఉందన్నమాట. సో 5.5 పెట్టేసి ఈ 2 పాయింట్స్ని కలిపేస్తాము. ఇక్కడ ఏంటి అంటే ఇది బ్యాక్ హ్యాండ్ కోసం. ఫ్రంట్ హ్యాండ్ కోసం ఏంటంటే కొంచెం ఇంకా డెప్త్, కొంచెం లోతు ఎక్కువ తీసుకుందాం. సో ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ లోపలికి పెట్టేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కలిపేయాలన్నమాట. సో ఇందాక మనం అక్కడ హ్యాండ్ గీస్తున్నప్పుడు కూడా బ్యాక్కి ఇంకా ఫ్రంట్కి మధ్యలో 1 సెంటీమీటర్ డిఫరెన్స్తో గీసాం కదా. సో అలానే ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ డిఫరెన్స్తో గీస్తున్నాం అనమాట. సో ఈ డాటెడ్ లైన్స్ని కలిపేసుకొని సాలిడ్ లైన్స్లా చేసేసి కట్ చేయడమే అనమాట. ఈ అన్నిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంతవరకు మనం చేసి పెట్టిన ఏ మెజర్మెంట్స్లో కూడా ఖర్చు మనం పెట్టలేదు, ఎక్స్ట్రా ఎక్కడా గీయలేదు. మన బాడీ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే తీసుకున్నాం అనమాట. మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా క్లాత్ మీద ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో మన బాడీస్ కటింగ్ అయిపోయిందనమాట. ఇది వచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అప్డేట్స్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.